హాయ్ ఫ్రెండ్స్, జై శ్రీకృష్ణ. ఎలా ఉన్నారు అందరూ బాగున్నారని ఆశిస్తున్నాను. సో ఈరోజు వచ్చి నేను అడిగొప్పలకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మీకు ఇవ్వాలనుకుంటున్నాను. ఎందుకంటే మేము అడిగొప్పలు వెళ్ళాలని ప్లాన్ చేసుకున్నాము ఆదివారం ఉదయాన్నే. సో ఇప్పుడు 6:30కి మేము బయలుదేరాము. సో అడిగొప్పలకు వెళ్ళడానికి 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి నరసరావుపేట నుంచి కారంపూడి ద్వారా అడిగొప్పలు వెళ్ళి అక్కడి నుంచి నిదానపాడు గుడికి వెళ్ళొచ్చు. రెండో మార్గం వచ్చేసి సత్తెనపల్లి మీదుగా పిడుగురాళ్ళ వయా కారంపూడి, సో సేమ్ అడిగొప్పల, అక్కడ నుంచి 3 కిలోమీటర్ల లోపలికి నిదానంపాటి అమ్మవారి గుడికి అయితే వెళ్ళాలి. సో మేము వెళ్ళే దారిలో ఇక్కడ ఏదో ధర్నా అయితే జరుగుతుంది. సో ఇదంతా కూడా ఏదో తెలుగుదేశం జనసేన పార్టీ వాళ్ళు అనుకుంటా. సో రోడ్లకు సంబంధించి వాళ్ళు ఏదో రోడ్లు సరిగ్గా లేవని ధర్నా అయితే చేస్తున్నారు. రోడ్లు సరిగ్గా లేవా ఉన్నాయా అనేది సో నేను వీడియోలో చూస్తున్నాను. రోడ్లు అయితే కొద్దిగా ప్రాబ్లంగానే ఉన్నాయి అనిపిస్తుంది. సో అయినా ఈ పాలిటిక్స్ మనకు ఎందుకులేండి, మనం అయితే గుడికి వెళ్తున్నాం కాబట్టి గుడి గురించే మాట్లాడుకోవాలి. సో మొత్తానికి మంచి ప్రకృతి మధ్య చుట్టూ పచ్చటి పొలాలు, మధ్యలో మంచి మంచి గొర్రెలు, మేకలు, అంతా పల్లెటూరు వాతావరణం, మంచి పచ్చటి సువాసనలు, అందమైన వాతావరణం మధ్యలో బయలుదేరి వెళ్తున్నాము. సో మొత్తానికి మేమైతే అమ్మవారి గుడి కమాన్ దగ్గరికి అయితే వచ్చేసాము. అడిగొప్పలు దాటి ఇది నిదానంపాడు వెళ్ళే రోడ్డు, అంటే నీలంపాడు అమ్మవారి గుడికి వెళ్ళే దారి. ఈ కమానే మనకు గుర్తు అనమాట. ఈ కమాన్ లోపలికి 3 కిలోమీటర్ల లోపలికి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. సో ఇదిగోండి, ఇది కమాను. ఒకవేళ మీరు ఎవరన్నా వెళ్ళాలి లాంగ్ నుంచి అంటే గుంటూరు మీదుగా వెళ్ళాలంటే నరసరావుపేట, కారంపూడి నుంచి అడిగొప్పల. సో ఈ కమాన్ నుంచి లోపలికి 3 కిలోమీటర్ల లోపలికి వెళ్ళాలి గుడి దగ్గరికి వెళ్ళడానికి. సో చుట్టూ పచ్చని ప్రకృతిలో చాలా బాగుంది, వాతావరణం అయితే ఆహ్లాదకరంగా ఉంది. సో గుడి దగ్గరికి అయితే వచ్చేసినట్టున్నాము. డప్పు మేళాలు అయితే వినిపిస్తున్నాయి. మా అమ్మాయి అయితే గుళ్ళో అమ్మవారిని చుట్టానికి చాలా ఆసక్తి చూపిస్తుంది. నేను కూడా అలాగే ఉన్నాను, ఎందుకంటే ఇప్పటి నుంచో రావాలనుకుంటున్నాను. మొత్తానికి ఇప్పటికీ నాకు కుదిరిందనమాట అమ్మ దర్శనం చేసుకోవడానికి. పిల్లలకి ఈ ఊరేగింపు తిరణాలంటే చాలా సరదాగా ఉంటుంది. ఎందుకంటే ఈ బొమ్మలు, రంగులు, రత్నాలు ఇవన్నీ బాగా ఇష్టపడతారు వాళ్ళు. అప్పుడు నేను కూడా అంతే అనుకోండి, తిరణాలంటే బాగా ఇష్టం చూపించేవాడిని మా అమ్మమ్మ వాళ్ళ ఊరు వెళ్ళి.
సో మొత్తానికి మనం గుళ్ళోకి అయితే వెళ్దాము. నేను గుళ్ళోకి వెళ్ళిన తర్వాత మీకు ఎలాంటి వాయిస్ అయితే ఇవ్వను, ఎందుకంటే గుళ్ళో వచ్చే ప్రతి మంత్రం ప్రతి శబ్దం అది మీరు ఫీల్ అవ్వాలి, గుళ్ళోకి వెళ్ళిన భావన మీకు కలగాలి. కాబట్టి నేను లోపలికి వెళ్ళినాక ఎలాంటి వాయిస్ అయితే ఇవ్వదలుచుకోలేదు. వీడియో ఎలా ఉందో అలాగే మీకు వీడియో చూపించాలని అనుకుంటున్నాను. సో గుళ్ళోకి అయితే వెళ్దాము. ఇది ముఖద్వారం, ఇది ఉచిత దర్శనానికి అన్నిటికీ ఇదే. పొంగల్ ఉన్న వాళ్ళకి మాత్రం లోపల టికెట్ సర్వీస్ ఉందన్నారు. సో మనమైతే ఉచిత దర్శనానికి వెళ్తున్నాం.
వచ్చేసి ప్రసాదం కౌంటర్ గుడి బయటకి అయితే వచ్చేసాను. వచ్చేసి మనకి కొబ్బరికాయ కొట్టిన కౌంటర్. ఇందాక నేను చెప్పాను కదా, కొబ్బరికాయలు గుడి లోపల లేదు, బయట కొట్టుకోవాలి ఇక్కడ. సో అందరూ కూడా ఇక్కడే కొబ్బరికాయలు కొడుతున్నారు. ఎందుకంటే గుళ్ళో అంత క్రౌడ్ మీద అంత టైం ఉండకపోవచ్చు జనాలకి అంతా, అందుకని సపరేట్గా పెట్టారు. సో ఇదంతా కూడా గుడి ఎదురు భాగం అనమాట. ఇక్కడ పొంగళ్ళు చేసుకుంటున్నారు. సో ఇక్కడ అంతా దీపారాధన చేసుకోవాలని తులసి చెట్టు ఉంది. అలాగే చుట్టం మంచి ప్లేస్ అయితే ఉంది. ఇక్కడ పొంగళ్ళు వండుకోవడానికి పొయ్యి పెట్టుకొని, అలాగే దూరంగా మంచి కొండలు కూడా ఉన్నాయండి. ఇక్కడ ఒక పెద్ద ఆయన అయితే కలిసాము. ఆయన గుడి గురించి పూర్తిగా అడుగుదాము. అమ్మవారికి సంబంధించి అసలు ఏంటి, అసలు అమ్మవారి కథ ఏంటి, అసలు ఇక్కడ అమ్మవారు వెలిసింది అంటే ఎంత పవర్ఫుల్ గా ఉంది అంటున్నారు. ఎక్కడ ఎవరిని అడిగినా కూడా ఏది మొక్కుకున్నా కానీ తీరిపోతున్నాయి మాకని. ఎక్కడెక్కడి నుంచి వస్తారు, ఏ మూల పోయినా కూడా మనకి పేరు వినిపిస్తుంది. ఊరి నుంచి కూడా మా చిన్నప్పటి నుంచి కూడా బాగా ప్రసిద్ధి అనమాట. ఏదైనా తప్పిన జంతువులు కూడా అమ్మలకు బుక్కుండా వెంటనే దొరుకుతాయన్నమాట. ఏంటి అమ్మవారి చరిత్ర, అసలు చరిత్ర ఆమె ఆవు పంచకం తాగిందంటండి. అయితే ఆంబోతు ఎక్కి దాటిన తర్వాత ఆవు పంచకం తాగడం వల్ల ఆమె గర్భం వచ్చింది. ఆవు గోమూత్రం తాగడం వల్ల గర్భం ధరించింది. అది ఇల్లీగల్ కాంటాక్ట్ అని జనం తెలియదుగా. అంతే కదా, ఇప్పుడు అప్పుడు అర్థం చేసుకుంది. పెళ్లి కాకుండా గర్భం వచ్చింది అంటే అంటే వచ్చిందంట. పుష్పవతి అయిందని వాళ్ళు కొద్దిగా వదిలేవాళ్ళు అంటారు. వాళ్ళ అమ్మాయేమో అయితే దాచిపెట్టినది అత్త అని చెప్పి పాడాలి అంటారు. ఆ పాప పని మనకు తెలియదు. పుష్పవతి కాకుండా కాకుండా కూడా రావచ్చు. అంటే సంవత్సరాలు 400-500 చిల్లర చెప్తున్నారు. గర్భం వస్తే అది ఇల్లీగల్ అని చెప్పి ఇంకా వాళ్ళ నాన్న వాళ్ళ మీదుగా చీప్గా మాట్లాడతాం, చులకం చేసి. అవును, వాళ్ళ అన్నాడు బాగా కోపం వచ్చింది. అందరూ చంపారు ఆ అమ్మాయిని. ఎవరు కుటుంబ సభ్యులే. అదే అవమానం తట్టుకోలేక వ్యసనం అంటారు కదా వాళ్ళ పెళ్ళి అన్నవాళ్ళకి. అదే కానీ అమ్మవారు ఇలా మహిమ మరి అట్లా అదే పొలం తీసుకొచ్చి ఒక అది పాము వేసి పత్తి కట్టేదో పొలాలు వేస్తారు. అది కుప్పేసి ఎక్కమ్మా మేము ఎత్తేస్తుంటే బాగా ఎత్తు వచ్చిందంట ఇచ్చేద్దామని చెప్పి ఆమెను ఎక్కిస్తాను. ఎక్కించి నడపక్కడ అదేలే. అప్పుడు ఇదైంది. ఆవు దూడ లాంటి ఒక ఆకారం. ఆవు గర్భా నుంచి ఆవు దూడ వచ్చింది. అప్పుడు వీళ్ళు నమ్మారు. చచ్చిపోయింది. గర్భం ఇది బయటపడింది. పిండం లాగా ఒక ఆకారం జరిగింది. ఎందుకంటే ఆవు బలం అందరూ ఏమో మహిమలు ఎప్పటి నుంచి మొదలు పెట్టింది. మహిమలు చూపించడం కానీ దగ్గర నుంచి కూడా మహిళ మొదలు వచ్చింది. ఎవరికైనా కళ్ళలోకి వచ్చి చెప్పడం కానీ ఇట్లా నేను ఇక్కడ రాకుండా నంబర్ కదా. అదే అంటే ఎవరికైనా వచ్చి చెప్పడం వల్ల గుడి కట్టడం ఇట్లా జరిగింది. ఏమన్నా చెప్పిందా ఆమె ఇట్లా భూమిలో తెలిసిపోయాను నేను అని ఏదో చెప్పింది అంటే అంటున్నారు. అంటే నాకు వేరే వాళ్ళు చెప్పారు, సమాధి చేశారు. సో నేను భూమిలో ఉంటాను కాబట్టి విగ్రహం పెట్టద్దని చెప్పారు, కాబట్టి అక్కడ పటమే ఉంచుతారు అన్నట్టుగా చెప్పారు. అక్కడ మొదట్లో అట్లా చెప్పారు వాళ్ళు. తర్వాత ఇప్పుడు అంటే వీరు విగ్రహం పెట్టుకుని చెలుగుడు పండుగలు చేసుకుంటారు. మొదటి నుంచి కూడా తిరణాలు ఎప్పుడు చేస్తారు సార్? తిరణాల మార్చిలో ఉగాది పండుగ వస్తుంది కదా. ఆ ఉగాది పండుగకి వచ్చే పౌర్ణమికి ఎన్ని రోజులు? ఒక్కరోజేనా? పౌర్ణం ఒక ఆదివారం ముందు వచ్చింది అనుకో 9 చేస్తాం. తర్వాత వచ్చినా కానీ ఆదివారం చేస్తాం. ఆదివారం 2 రోజులు ఏదైనా కానీ ఆదివారమే చేస్తారు. మొక్కులు అయ్యాను ఆదివారాలు. విడిగా ఈ ఆదివారం కూడా చాలా అసలు ఎంత క్రౌడ్ బాగా తిరణాలంటే ఇంకా అసలు మన జూన్ జూలై వరకు కూడా బాగా వచ్చేవాళ్ళు. మరి గదిలండి మాకు అద్దెకిస్తానికి పెట్టింది. ఇవన్నీ కూడా అద్దెకి
ఏది మామూలుగా వచ్చి ఎవరన్నా స్నానాలు చేయనా, బట్టలు మార్చుకోవడానికి, ఏమైనా సామాన్లు, పొంగళ్ళు, ఇప్పుడు పొక్కు పడింది అనుకోండి, జాతరలు పెడతారు కదా, పొట్టేళ్ళు తెచ్చుకుంటారు. కోసి అన్నం పెట్టడం. గుడి లోపల కోయడానికి లేదు అక్కడ, గుడి లోపల, గుడి చుట్టూ బయటే పెట్టారు, అక్కడే పూజించి ఊరికి అట్లా పసుపు నీళ్ళు జల్లి కోసినట్టు చూపిస్తారు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ మీరు నాకు తెలిసి మీరు చాలా ఎన్నో సంవత్సరాల నుంచి ఉంటారు, పెద్ద వయసు, మీరు బాగా మీకు ఇంకా ఎక్కువ తెలుసు, మీకు ఇంకా చాలా ఎక్కువ తెలుసు ఉంటుంది. కూడా ఒక అతను దుర్గతనే కథ రాశాడు అనమాట. కథ రాసిన దగ్గర నుంచి బాగా పాపులర్. అవును, అంతకుముందు ఈ చుట్టుపక్కల చాలా మంది ఇళ్లలో ఫోటోలు ఉంటాయి, లారీలోళ్ళు, ఈ కొత్తగా వాహనాలు కొనుక్కున్న వాళ్ళు బళ్ళల్లో ఎప్పుడు చూస్తాం మేము. ఏ అమ్మవారు ఎక్కడ అనేది ఈ ప్లేస్ సరిగ్గా ఎవరికి తెలియదు, అవగాహన లేదు. ఈ నిదానంపాడు పలానా ఏరియా పలానా లొకేషన్ అనేది తెలియదు. ఎక్కడ అంటే ఆ నిదానంపాడు అమ్మవారు అంటే వాళ్ళకి సంబంధించిన గ్రామదేవత అనుకునేవాళ్ళు. తర్వాత ఇప్పుడు బాగా పాపులర్ అయిపోయింది కాబట్టి 2009లో కలిపి, అంతకుముందు కూడా చేస్తున్నామండి. కొద్దిగా తేడా వచ్చి నేనే కలిపింది గవర్నమెంట్. మీరు ఎన్ని సంవత్సరాలు అంటున్నారండి ఇక్కడ? నేను మాది అడిగొప్పల. ఈ గది వేసినాక మీకు 2010. మీరు తిరణాలు ఎన్ని చూస్తుంటారు ఇప్పటికి? ఎన్ని తిరణాలు చూశారు? అమ్మవారి 69 అండి, అయ్యాక 31, 52, 53 తిరణాలు చూశారు అమ్మవారి. అన్ని ఘనంగానే జరిగినాయా? బ్రహ్మాండంగా. అంటే అప్పటి నుంచి అప్గ్రేడ్ అవుతుందా, ఏమన్నా జనాలు తగ్గుతున్నారా? ఒక బండి 2 బండ్లు కట్టేవాళ్ళము, మా బండి కట్టారు. తర్వాత సిరిబళ్ళు కడతారా? బళ్ళు కడతారా? 2 లక్షలు ఖర్చు పెడతారు, కరెంటు పెట్టి పెద్ద పెద్ద ప్రభలాగా బండి లాగా. అంటే కుంకుమ బళ్ళు తెలుసులేండి, భజన బండి. అవును, అవి పెడతారు. చాలా థ్యాంక్స్ సార్, చాలా విలువైన సమాచారం ఇచ్చారు. గుడి దగ్గరికి వచ్చినందుకు అండి. ఓ పెద్ద ఆయన అయితే అడిగి పూర్తిగా వివరాలు చూసుకున్నాం గుడి గురించి, అమ్మవారి గురించి. ఇప్పుడు బయట షాపింగ్లు చూసాము, మా పిల్లల బొమ్మల కొట్లలో దూరేశారు. సో చుట్టూ చాలా షాపులు ఉన్నాయండి, పిల్లలు ఫుల్గా ఎంజాయ్ చేస్తారు. అలాగే అమ్మవారి స్టిక్కర్లు, జెండాలు, బళ్ళ కండించుకునేవి, పుస్తకాలు, అమ్మవారి కథల పుస్తకాలు అన్నీ ఉన్నాయి. ఇక్కడ ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు, పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారండి. ఇదిగో మా పిల్లలు అన్ని షాపులు ఫుల్గా తిరిగేస్తున్నారు. ఏ ఊరు మీది? గంగాపాలెం, ఎర్రగొండపాలెం పక్కన. గంగాయపాలెం, ఎర్రగొండ. ఏ జిల్లా కింద వచ్చింది అది? ప్రకాశం జిల్లా. ప్రకాశం జిల్లా. అక్కడ నుంచి ఇక్కడికి వచ్చారా? ఎన్ని కిలోమీటర్లు అక్కడ నుంచి? ఎన్ని కిలోమీటర్లు? ఆ ఊరు నుంచి ఇక్కడికి ఎంత దూరం ఉంది మీకు? 8 కిలోమీటర్లు. 70. ఎట్లా వచ్చారు? లారీ వచ్చాము. అదేనా లారీ? సొంత లారీయా? ఎంతమంది? 70-60 మంది వచ్చాము. 70-60 మంది. ఎప్పుడు వస్తారా? ప్రతి సంవత్సరం? ప్రతి సంవత్సరం వస్తుంటాం. ఏంటి అంత స్పెషల్? మొక్కుబడి అంటే అనుకున్నది జరిగింది ఇక్కడ, అందుకని మేము వచ్చాము. ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నా? మేమా వస్తున్నాం 10 నుంచి. మీ తాత ముత్తాతలు కూడా వచ్చుంటారు. బాగా పవర్ఫుల్ దేవుడా? బాగానే జరుగుతుంది. ఈ మధ్య ఇట్లా కట్టించి ఇదంతా చేశారు, కానీ అంత ముందు ఇట్లా లేదు. సర్వీసెస్ లేదు అంత. ఇదంతా ఒక పల్లెటూరు లెక్క ఉంది, కానీ ఇది వరకు ఇప్పుడు టౌన్ లెక్క తయారైంది మాట. అంటే ఇక్కడ టాయిలెట్లు అవి లేవు ఎక్కడా కూడా, మరి లేడీస్ ఎక్కడా లేవు. ఇప్పుడు మళ్ళీ కొత్త కట్టారు అక్కడ, అటు సైడ్ ఇచ్చారా? అంటే చాలా మందికి ఇంకా తెలియట్లా అయితే అది. అక్కడ చాలా మంది పాపం ఇప్పుడే డెవలప్మెంట్ ఉంది కదా, అందుకని. ఇంత ముందు వచ్చిన దానికన్నా ఇప్పుడు బాగుందా? ఇప్పుడు కొంచెం పెరిగింది కదా డెవలప్మెంట్. ఎక్కడ మీ వాళ్ళు ఎంతమంది వచ్చారు? మీ వాళ్ళేనా? భక్తులను అడిగాను, అలాగే నేను కూడా చూశాను. ఇక్కడ సర్వీసెస్ అయితే చాలా బాగున్నాయి. మీరు కూడా ఇక్కడికి విచ్చేసి అమ్మవారి దయకు కృపకు పాత్రలు కాగలరు.